మెదక్ జిల్లాలో ఖాకీ చొక్కా వేసుకున్న ఎస్ఐ కాసులకు కక్కుర్తిపడి నిందితుల నుంచి డబ్బులు డిమాండ్ చేశాడు. విసుగెత్తిన వారు ఏసీబీని ఆశ్రయించగా లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులను చూసి పోలీస్ స్టేషన్ గోడ దూకి పంట పొలాల్లోకి పారిపోయాడు. 20 నిమిషాల పాటు ఎస్ఐని పరిగెత్తించి మరీ పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. ఎస్ఐ పీడ విరగైందని మండల ప్రజలు టపాసులు కాల్చుకున్నారు. ఇక్కడ చూడండి, ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి పేరు రాజేష్. మెదక్ జిల్లా టేక్మాల్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా పనిచేస్తున్నాడు. సీన్ కట్ చేస్తే ఇదిగో ఇలా పంట పొలాల్లో పరుగులు పెడుతున్నాడు. అతడు దొంగల్ని పట్టుకోవడానికి పంట పొలాల్లో పరుగులు పెట్టలేదు, అతన్నే ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఓ కేసు విషయంలో లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు ఎస్ఐ రాజేష్. ఏసీబీ అధికారులను చూసి వారి నుంచి తప్పించుకుని పారిపోవడానికి సినీ ఫక్కీలో ఎస్ఐ రాజేష్ ను పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. గొల్లగూడెం గ్రామానికి చెందిన లింగం అనే వ్యక్తి వరికోత మెషిన్ లీజుకు తీసుకుని నడిపిస్తున్నాడు. అయితే హసన్ మహమ్మద్ పల్లి తండాకు చెందిన పాండు, పరశురాం అనే 2 వ్యక్తులు ఈ బ్యాటరీ దొంగిలించినట్టు గుర్తించిన యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే ఈ కేసును మాఫీ చేసేందుకు కాంప్రమైజ్ చేయడానికి ఎస్ఐ రాజేష్ నిందితుల నుంచి 40,000 రూపాయలు డబ్బులు డిమాండ్ చేశాడు. పోలీస్ స్టేషన్లో సీసీ కెమెరాలు పెట్టిస్తారని చెప్పి ఈ నెల 13న నిందితుడి ఫోన్ పే నుంచి మరో వ్యక్తికి 10,000 రూపాయలు పంపించాడు ఎస్ఐ రాజేష్. మిగతా బ్యాలెన్స్ 30,000 రూపాయల కోసం నిందితులకు తరచూ ఫోన్ చేయడంతో ఏసీబీని ఆశ్రయించారు బాధితులు. దీంతో మిగతా 30,000 రూపాయలు ఎస్ఐకి చెల్లించేందుకు ఒప్పందం చేసుకున్నారు. పోలీస్ స్టేషన్ వద్దకు వెళ్లి పాండు, పరశురాం డబ్బులు తీసుకుని ఎస్ఐ ఛాంబర్లోకి వెళ్లారు. ఆయన చేతికి నగదు ఇవ్వగానే అప్పటికే మాటు వేసిన ఏసీబీ అధికారులు సడన్ గా ఛాంబర్లోకి ఎంట్రీ ఇవ్వడంతో షాక్ అయ్యాడు ఎస్ఐ. వెంటనే ఏసీబీ అధికారుల నుంచి తప్పించుకోవడానికి పోలీస్ స్టేషన్ ప్రహరీ గోడ దూకి పారిపోయాడు ఎస్ఐ. అక్కడి నుంచి పంట పొలాల్లోకి పారిపోతున్న ఎస్ఐను ఏసీబీ అధికారులు చుట్టుముట్టారు. 20 నిమిషాల పాటు శ్రమించి ఎస్ఐని పట్టుకున్నారు. ఈ చేజింగ్ సినిమాల్లో సీన్ను తలపించింది. హార్వెస్ట్ బ్యాటరీ అండ్ స్పేర్ పార్ట్స్ తో దొంగతనం చేసిన దాంట్లో అక్యూజ్డ్. ఆయన దగ్గర నీ కేసు కాంప్రమైజ్ చేపిస్తా, దాని గురించి పోలీస్ స్టేషన్ పరిధిలో సీసీ కెమెరాలు ఇన్స్టాల్ చేయాలని చెప్పేసి దాని గురించి మొత్తం 40,000 డిమాండ్ చేశారు. కానీ 5వ రోజు తారీఖే పిలిపించి మన కంప్లైంట్ని పిలిపించి 10,000 ఫోన్పే ద్వారా తీసుకున్న తర్వాత మేము లోపలికి వచ్చే సమయానికి మమ్మల్ని చూసేసి ఏసీబీ వాళ్ళు వచ్చిందని చెప్పేసి పోలీస్ స్టేషన్ వెనక నుంచి పారిపోతుంటే ఆయన ఫీల్డ్స్లో అగ్రికల్చర్ ఫీల్డ్స్ పారిపోతారు. తర్వాత చేసి దాదాపు 20 నిమిషాలు చేసి అతన్ని పట్టుకోవడం జరిగింది. ఒకానొక సందర్భంలో తన వద్ద ఉన్న డబ్బులను పారేయడానికి సైతం ప్రయత్నించాడు ఎస్ఐ. అయితే ఎస్ఐ రాజేష్ ఏసీబీ అధికారులకు చిక్కడంతో ఈ విషయాన్ని తెలుసుకున్న మండల పరిధిలోని ఆయా గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్నారు. ఎస్ఐ అవినీతి ఆగడాలకు విసిగిపోయిన ప్రజలు టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. సామాన్య ప్రజలు సైతం ఏదో ఓ సందర్భంలో ఎస్ఐ వల్ల అకారణంగా వేధింపులకు గురయ్యామని చెప్పారు. అన్ని బండ్లకు నంబర్లు చెక్ చేస్తారు, ఆయన బండికి నంబర్ ఉండదు. అసలు దొంగ ఆయన పెట్టుకుని మందికి దొంగ పెట్టుకుని, అందుకే మా సంతోషం. ఇప్పుడు ఇంతమంది వచ్చారు, అందరు లంచాలు ఇచ్చిన వాళ్ళు అందరితో తీసుకుని, అందుకే సంతోషంతో పటాకులు కలుసుకున్నాం. ఆడ పోయిన దాకా పటాకులు కలుసుకున్నాం. గత 10 ఏళ్ల క్రితం ఇలాగే ప్రదీప్ కుమార్ అనే ఎస్ఐ లంచం తీసుకుంటూ పట్టుబడడంతో ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అప్పుడు కూడా ప్రజలు టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. 10 ఏళ్ల తర్వాత టెక్మాల్ పోలీస్ స్టేషన్ ఎదుట మళ్లీ అదే సంఘటన పునరావృతమైంది.